గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు 23వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 23వ అధ్యాయం చెప్పుకుందాం. నిన్న కథ సగంలో ఆగింది. 22వ అధ్యాయంలో సత్యజిత్తు కథ కదా. పారిజాత వృక్షం పెంచుతున్నాడు ఆయన. తోట పెంచాడు. ఎక్కడైతే అమృతం 2 బిందువులు పడిందో అక్కడ ఒకటి పారిజాత వృక్షము, రెండవది తులసి వృక్షము మొలిచాయి. ఈ పారిజాత వృక్షాల తోటను పెంచాడు ఆ సత్యజిత్తు. అయితే దేవేంద్రుడు ఇష్టపడి రోజు ఒకరిని పంపి ఒక గంధర్వుణ్ణి వాడి చేత అవి తెప్పించుకుంటున్నాడు. పాపం అతను దాని మీదనే జీవనం గడుపుతున్నాడు. అవి అమ్ముకొని అతను విచారిస్తున్నాడు. సరే పట్టుకున్నాడు ఒక రోజున, కానీ వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇంకా దారి లేక నిర్మాల్యాన్ని అక్కడ పోశాడు. భగవంతుడిని విష్ణుమూర్తిని పూజించిన నిర్మాల్యాన్ని దాన్ని తొక్కి అక్కడ చిక్కుపడిపోయాడు. వాడి కోసం ఇంద్రుడు స్వయానా వచ్చాడు. వాడు ఎక్కడ రాకపోయేటప్పటికి వచ్చి కొందరు దేవతలను కూడా కలుపుకొని వచ్చాడు. ఆయన కూడా చిక్కుపడిపోయాడు. పాపం పారిజాత వృక్షాన్నే తీసుకుపోవాలనుకున్నాడు, కానీ ఆ నిర్మాల్యం తొక్కినందువల్ల పడిపోయాడు. ఆహారం లేక దుఃఖిస్తున్నాడు. ఇక్కడంటే దేవలోకంలో అంటే అది దేవలోక ప్రభావం వల్ల వాళ్ళకి ఆహారం అక్కర్లా. భూలోకంలోకి వస్తే దేవతలకు కూడా ఆహారం కావాల్సిందే. అందుకోసమే కదా నైవేద్యం పెడతాం రోజు. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసిన దేవతలకి నైవేద్యం ఎందుకు పెడతావు? భూలోకంలో దేవతలు కూడా అవసరమే భోజనం. మరి పాప నిరాహారంతో ఉండిపోయారు. ఈయన చూస్తున్నాడు, వచ్చాడు, ఇలా చిక్కుపడిపోయారు. నిర్మాల్యం అంతా తొలగించాడు, కానీ వాళ్ళు అక్కడి నుంచి కదలలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాల. వాళ్ళతో పాటు ఈ సత్యజిత్తు కూడా ఉపవాసం చేయడం మొదలుపెట్టాడు. ఈ సంగతి నారదుడు ఉన్నాడుగా, మెల్లగా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మోసుకెళ్ళి చెప్తున్నాడు విష్ణుమూర్తికి ఈ సంగతి. ఆయన పాపం ఏమీ తెలియనట్లుగా, నారదా స్వాగతం నాయన, ఏమిటి స్తుతిస్తున్నావు, నువ్వు దేనికోసం వచ్చావు చెప్పు అన్నాడు. విషయం చెప్పాడు ఆయన. నారదుని మాటలు విన్న తర్వాత హరే శ్రీహరి అన్నాడు. నారదా, అదే పారిజాత వృక్షం తులసి ఎలా ఏర్పడింది చెప్పి, మరి అవి 2 కూడా చాలా పవిత్రమైనవి. సత్యజిత్తు అనేవాడు ఆ 2 మొక్కల్ని కూడా బాగా సంరక్షించాడు. మరి పాపం ఆ పుష్పాలని, ఆ తులసి దళాలని అమ్ముకొని ఆ ధనంతో దరిద్రుల్ని, ఆర్తుల్ని పోషించి తన కుటుంబాన్ని కూడా పోషించుకుంటున్నాడు. అతను నన్ను పూజిస్తున్నాడు పాపం. ఇటువంటి ఉత్తముడికి, అంతేకాక దీనులకు కూడా జీవనాధారమైన పుష్ప సంపదని త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు తన సుఖం కోసం అపహరించాడు. మరి చివరికి సత్యజిత్తు నన్ను అర్చించిన నిర్మాల్యాన్ని పుష్పవాటికలో చల్లగా భోగలాలసుడైన ఆ ఇంద్రుడు నా నిర్మాల్యాన్ని దాటి దోషం చేశాడు. మరి వాళ్ళందరూ కూడా తోటలో పడి ఉన్నారు. ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. నన్ను పాపం సత్యజిత్తు ఏం చేయాలో కూడా తెలియక నన్ను స్మరిస్తూ ఉన్నాడు. ఆ సత్యజిత్తు వాడి భార్య ఇద్దరు కూడా నిరాహారులై ఉన్నారు దేవతలతో పాటు. మరి ఏమి కోరినా కూడా అలా నిరాహారులై నన్ను, నా మంత్రాన్ని, ఏమిటా మంత్రం? అష్టాక్షరీ మంత్రం. నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఈ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడు అతను. ఏకాదశి రోజున కూడా జాగారం ఉన్నాడు. అంటే 11 రోజుల్లో ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి వాడికి నేను కోరిన దాన్ని ఇస్తాను అని విష్ణు సమాధానం చెప్పాడు. ఆ తర్వాత కథ రేపు అధ్యాయంలో కొనసాగుతుంది. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ.